సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఫైనాన్స్ యాజమాన్యం. కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయట్లేదని చెప్పి తిప్పుకుంటున్న పరిస్థితి. గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతనలేని సమాధానాలు చెబుతున్న యాజమాన్యం. ఇప్పటి వరకు 40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందన్న బాధితులు. కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని వాపోయిన బాధితులు. ఇప్పుడు మాట్లాడే సందేశం ఉంది సార్. మరి మీ ఫ్రెండ్షిప్ ఎంత కట్టకూడదు సార్ దీనికి? వాళ్ళు ఎవరు? నువ్వు ఫ్రెండ్ కాదు. నేను ఫ్రెండ్ కాదు సార్. నాకు ఆదినారాయణ ఫ్రెండ్ కాదు కాదు. అవును కదా? అవును. ఓకే. ఇప్పుడు అది తేల్చడానికే సీఐ గారు అక్కడ వినిపిస్తున్నారు. ఆదినారాయణ గోపి ఇద్దరు కూర్చోబెట్టి ఇదంతా ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇలా ఎలా జరిగింది, తమిళ పార్టీ ఇంకొకటి పేరు మీద ఎందుకు పెట్టాలవుతుంది? నేను గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. 15 రోజుల నుంచి తిరుగుతుంటే ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ గొడవ జరుగుతుంది. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నాది కూడా ఇట్లానే పరిస్థితి ఉందా అని. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎందుకు ఇక్కడ రోజు గొడవ జరుగుతుందని అడుగుతున్నాను. అది బంగారు ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఏంటి మీరేమన్నా అని అడిగారు. ఇంకప్పుడు నాకు ఇంకొంచెం కానీ నాది 5 లక్షల రూపాయల బంగారం 3 లక్షల రూపాయల కట్టాను. నేను 3,60,000 పెట్టాను. ఇంకా మిగతా 50 గ్రాముల బంగారం ఉంది, నాది ఎందుకు పోయిందని చెప్పి నేను అడగడానికి మొన్న సాయంత్రం వచ్చాను. ఇంకొకటి నాకు మెయిన్ ఎల్లుండి ఫంక్షన్, ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ఎల్లుండి నా ఇంట్లో ఫంక్షన్ కాకుండా గట్టిగా నిలబడ్డా. ఇప్పుడు కూడా ఉండటానికి కారణం అదే. నా ఇంట్లో ఎల్లుండి ఫంక్షన్, ఇక్కడ పిల్లల గొలుసులు, దానికి ఎల్లుండి నా పిల్ల పెట్టాలి, ఏం పెట్టాలి? మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అంటే ఒకటండి. ఇప్పుడు మేము పని చేసిన బతికావాలి. మనిషి మీ సొమ్ము మీకు ఇవ్వాల్సిందే. ఈ ఫ్రాడ్